హాయ్ ఫ్రెండ్స్, గెస్ట్ చేశారా నేను చేసిన మిస్టేక్ ఏమిటో? మా బాబుని డైలీ ఒక హాఫ్ ఎన్ అవర్ 1 అవర్ చదివించేదాన్నని చెప్పాను కదా. అంటే వాడు చదువుతున్నప్పుడు బాగానే చదివేవాడు. అప్పుడు డిక్టేషన్ కండక్ట్ చేసినా కూడా స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్గా రాసేవాడు. నెక్స్ట్ డే అడిగినప్పుడు మర్చిపోయేవాడు. ఇలా ఎందుకు జరుగుతుందా అనేసి వన్ డే పక్కనే కూర్చొని వాడు బుక్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు వాడిని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే వాడు వర్డ్స్ని మెమొరైజ్ చేస్తున్నాడు, అంటే బట్టి పడుతున్నాడు. అర్థం చేసుకోవడం లేదనేసి నాకు అప్పుడు తెలిసింది. అప్పుడే నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను, వీడికి బేసిక్స్ నేర్పించాలనుకొని. అప్పుడే ఫోనిక్స్ స్టార్ట్ చేశాను. డైలీ 1 లెటర్ తీసుకొని 10 మినిట్స్ ఒక సౌండ్ ప్రాక్టీస్ చేయించేదాన్ని. అలా ఒక లెటర్ సౌండ్ ప్రాక్టీస్ చేయించడం వల్ల వాడిలో చిన్న చిన్నగా మిస్టేక్స్ అనేవి తగ్గుతూ వచ్చాయి. అస్తమానం బేసిక్స్ ఫౌండేషన్ అని అంటున్నాను అనుకుంటున్నారా? అదేం లేదండి. మనకు బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి సరిగ్గా తెలియకపోతే ఫ్యూచర్లో హై లెవెల్ థింగ్స్ని ఎలా క్రియేట్ చేస్తాము? మన బ్రెయిన్లో సెల్ డెవలప్ అయితేనే ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుంది. మనము పిల్లలకి ఎప్పుడైతే బుక్స్పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తామో, అస్తమానం వాళ్ళని చదువు, బుక్స్ ఓపెన్ చేయి, ఇన్ని గంటలు చదువు, హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేయి, ఇలాంటివి ఏవి చెప్పక్కర్లేదు. వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళంతటా వాళ్ళే చదువుకుంటారు. అయితే ఇప్పుడు నేను మా బాబులో వచ్చిన మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను. ఎవ్రీ చైల్డ్ నీడ్స్ అండర్స్టాండింగ్, అబ్జర్వేషన్ అండ్ రైట్ సపోర్ట్. మీరు కూడా మీ పిల్లల విషయంలో ఏదైనా మిస్టేక్ చేస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.